నమస్తే, నేను ప్రశాంత్. భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇంకా యుద్ధం కొనసాగుతుందనే చెప్పాలి. మరి ఈ క్రమంలో భారత్కి ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల ఖర్చు వచ్చింది, అదేవిధంగా మరి పాకిస్తాన్కి ఎంత ఖర్చు వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు ఈ యుద్ధం అయితే జరుగుతుంది. మరి ఈ యుద్ధంలో మన భారత్కి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల ఖర్చు వచ్చింది, అదేవిధంగా మరి పాకిస్తాన్కి ఎంత వచ్చింది? యుద్ధం అంటే పూర్తి ఒక విధంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం అలుముకుంది. అటాక్స్ ఇటు నుంచి అటు నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ పూర్తి స్థాయి యుద్ధం అయితే ఎక్కడ ప్రకటించలేదు. కానీ భారత్ ఏం చేస్తుందంటే తీవ్రవాదం ఎక్కడున్నా కూడా అక్కడ మేము ప్రతిఘటిస్తాం, మాకు అది భారతదేశ సార్వభౌమదానికి కానీ సమైక్యతకు కానీ భంగం వాటిల్లా అనిపిస్తే మేము దాన్ని ఖచ్చితంగా భారతదేశం మీద అటాక్ లాగే భావించి దానికి సరైన సమాధానం బదులు తీర్చుకుంటామన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఇంతకుముందు మొన్న 2019 24 ఎలక్షన్స్ ముందు వరకు కూడా 2019 ఎలక్షన్స్ ముందు వరకు కూడా త్రివిధ దళాలు ఉండేవి. ఆర్మీ కానీ, నేవల్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ. ఈ మూడు దళాలకు కూడా అధిపతి రాష్ట్రపతిగానే ఉండేవారు. బట్ వీళ్ళేం చేశారంటే మరలా ఈ మూడు త్రివిధ దళాలకు కూడా ఒక అధిపతిగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ మీద వాళ్ళ మీద ఒక చీఫ్గా కూడా పెట్టి నడిపిస్తున్నారు. సో అంటే అలా ఇస్తూనే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఒకవేళ యుద్ధం ఇప్పుడు పాక్షికంగా జరుగుతోంది, డైరెక్ట్ యుద్ధంగానే అనౌన్స్ చేసి జరిగే రంగంలో దిగితే రెజిమెంటల్ ఉంటాయి, టెరిటోరియల్ రెజిమెంటల్స్ అంటారు. సో అంటే ఇప్పుడు హైదరాబాదు లేదంటే చెన్నై, బెంగళూరు అలాంటి ప్రదేశాల్లో కూడా మిలిటరీ ఏరియాలు ఉంటాయి. సో అక్కడ వాళ్ళు కూడా రోజు ఒక రకమైన ట్రైనింగ్ తర్ఫీదుతో రెడీగా ఉంటారు. ఆ సైన్యం ఆ సిబ్బందిని కూడా తీసుకొచ్చి యుద్ధంలో ఉపయోగించుకునేలాగా మొత్తానికి ఫుల్ పవర్స్ అయితే ఇచ్చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పడేలా ఉన్నాయి. బట్ బ్లాక్అవుట్ ప్రకటించారు. చీకటి పడగానే వెంటనే లైట్లు అన్నీ ఆపేయండి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అవి ఉపయోగించొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా దొంగ దెబ్బ తీసేలాగా రాత్రిపూట చేస్తున్నారు అది ధైర్యంగా ఎదుర్కోలేక. ఎందుకంటే అమాయకమైన ప్రజల్ని, ఆడవాళ్ళ మీద యుద్ధం చేసే వాళ్ళు ధైర్యంగా పగటిపూట ఏం చేస్తారు? వాళ్ళు చేయలేరు. పైగా వాళ్ళ రాడార్ వ్యవస్థ కూడా ఎంత దారుణంగా ఉందో మనం రోజు వార్తల్లో చూస్తున్నాం. అయితే ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధంగా ప్రకటించబడి మన వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగితే, అంటే ఇప్పుడు 70s జరిగిన భారత్ పాక్ యుద్ధంలాగా కానీ జరిగితే, ఒకవేళ 14 రోజులు అంటే 2 వారాల పాటు యుద్ధం జరిగింది అనుకుంటే భారతదేశానికి సుమారుగా 2.5 లక్షల కోట్లు ఖర్చు అవ్వచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక బడ్జెట్ అనుకోండి. అట్లా అంత ఖర్చు అంటే ఒకటి అన్ని రకాలుగా, అంటే వాళ్ళు తినే ఆహారం నుంచి వాళ్ళకి అందించే సదుపాయాల నుంచి వీటన్నిటిది ఒక 2% 3% ఉంటుంది. మిగతా 90-95% వెపన్స్, మిసైల్స్ వాటికి సంబంధించిన ఖర్చు ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం ఎప్పుడు ముందు చూపుగా ప్రతి బడ్జెట్లో కూడా సుమారుగా 60,000 కోట్లు 70,000 కోట్లు, ఒక్కోసారి స్టార్టింగ్లో అప్పుడు పారేకర్ గారు చనిపోయారు, గోవా ముఖ్యమంత్రిగా చేసి కేంద్ర మంత్రిగా చేశారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో లక్షల కోట్లు MiG-26 ఫ్లైట్స్ కానీ, మిసైల్స్ కానీ అన్నీ కూడా జర్మనీ నుంచి కానీ, రష్యా నుంచి కానీ దిగుమతి చేసుకున్న నేపథ్యంలో బాగా బడ్జెట్ కేటాయించింది అనమాట. సో ఇట్లాంటి కేటాయించి సిద్ధంగా ఉంది కాబట్టి మనకైతే సుమారుగా 2.5 లక్షల కోట్ల వరకు అవ్వచ్చు. 14 రోజుల పాటు పాకిస్తాన్ నిలబడగలిగితే ఇది కూడా, అదే 14 రోజుల వరకు పాకిస్తాన్ చేస్తే కంటిన్యూస్గా 2 వారాలు వాళ్ళకి ఎంత అవ్వచ్చు? అంటే జనరల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము ప్రతిదీ రూపాయి మారక విలువ అనేది డాలర్స్తోనే పోల్చి చూస్తారు. సో అలా డాలర్స్తో పోల్చి చూసినప్పుడు మన రూపాయి విలువ డాలర్స్కి 80 రూపాయలు. ఒక డాలర్ ఇచ్చుకుంటే సుమారుగా 80 రూపాయలకు అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంటుంది. అదే మన రూపాయి విలువకి పాకిస్తాన్ పోల్చామనుకోండి, మనదే ఇంకా మన రూపాయి ఈక్వల్ టు వాళ్ళు 3.5. వాళ్ళు 3.5 రూపాయలు అయితే మనది ₹1 అంట. అంటే మనకన్నా 3.5 తక్కువగా ఉన్నారు. సో అదే లెక్క ప్రకారం మనకు 2.5 లక్షల కోట్లు అయితే వాళ్ళకి ఎంత అవ్వచ్చండి? 2.5 లక్షల కోట్లు ఇంటూ 3.5 సుమారు అంటే సుమారుగా 8 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆ దేశ బడ్జెట్ కూడా అంత లేదు.
మరి అంటే సార్ ఏ ధైర్యంతో వాళ్ళు అన్ని వందల డ్రోన్లు పంపిస్తున్నారు, అన్ని మిసైళ్ళు పంపిస్తున్నారు, అయినా మన భారతీయులు అస్సలు భయపడకుండా ప్రతి ఒక్కదాన్ని ధ్వంసం చేసేసారు. అంటే ఎందుకు అంత ఓన్లీ వాళ్ళ ఆదాయం మొత్తం దాని మీదే ఖర్చు పెట్టేస్తారు? అంతే కదా, దాని మీద ఖర్చు పెట్టబట్టే వాళ్ళు IMF నుంచి తెచ్చుకున్న ఫండ్ కానీ, ప్రపంచ వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా అటే కేటాయించి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ కానీ, కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకోకుండా ఎంతసేపు దీని మీద ఎందుకు అసలు? కేవలం ఆ కాశ్మీర్ భూభాగం కోసం వాళ్ళ తాపత్రయం. పోనీ జీవితకాలంలో వాళ్ళకి సంపాదించగలరా? లేదు. ఈసారి జరిగే ఇది యుద్ధం కానీ పూర్తి స్థాయి యుద్ధం డిక్లేర్ అయితే ఖచ్చితంగా భారతదేశం POK ఆక్యుపై చేసేస్తుంది, డౌటే లేదు. ఎందుకంటే అది ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతోనే మెల్లమెల్లగా దాని తోకలు కత్తిరించింది. జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి పడేసింది, లదాఖ్ను జమ్మూగాను. ఇంకేముంది? ఈవెన్ ఆ POKలో ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే కొంతమంది పాక్ ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళు కూడా బాబు ఈ పాకిస్తాన్లో మేము ఉండలేం, మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అని కూడా ఒక సర్వేలో విషయం తేటతెల్లమైంది. అంటే వాళ్ళు బతకలేని పరిస్థితి అక్కడ. ఏంటండి రూపాయి మామూలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇప్పుడు ఉల్లిపాయలు కిలో 20 రూపాయలు, ఇప్పుడు తగ్గింది కాబట్టి. సో అంటే వాళ్ళకి ఎంత ఉండొచ్చమ్మా? ఇంటూ 3.5 సుమారుగా. అంటే మనం 20 రూపాయలు కొన్న ఉల్లిపాయని ఆడు 60 రూపాయలు 70 రూపాయలు కొంటాడు. ఒక సామాన్యుడు ఏం బతుకుతాడమ్మా? పెట్రోలే తీసుకోండి, మనకి ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి ఇక్కడ, అంటే వాడికి 350 రూపాయలు. అన్నీ ప్రతీది కూడా ఇంత రేటు. పైగా ఈ అప్పులు ఇచ్చి ఆంక్షలు విధించి ఈ పాకిస్తాన్ చేసే తీవ్రవాద ఈ జాడ్యం ఏదైతే ఉందో, ఈ మిలిటరీ వాళ్ళు ధైర్యంగా పెద్ద పోటుగాళ్ళగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ చనిపోయిన వ్యధం మీద ఒక పాకిస్తాన్ జెండా కప్పి సెల్యూట్ చేసి వాడిని దానపరిస్తే, ఓహో ఇక్కడ మిలిటరీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నా, ఇక్కడ పౌరులందరూ కూడా అలాగే ఉన్నారు, వీడు ఇంక ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళి బతకగలరా? ఏ దేశంకి వెళ్ళి పాకిస్తాన్ పాస్పోర్ట్ చూపించినా కూడా నువ్వు పాకిస్తాన్ అన్న పక్కన రావు, నువ్వు నిలబడు తర్వాత మాట్లాడు పక్కన పెడతాడు. ఎందుకంటే షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళకు అన్ని అంత సెలబ్రిటీలు వాళ్ళు. పైగా షారుఖ్ ఖాన్ అన్న కమల్ హాసన్ అన్న తెలియని వాళ్ళు ఎవరుంటారు ప్రపంచంలో? అంత గొప్ప పెద్ద నటులు. వాళ్ళు కూడా వాళ్ళు అనుమానించారు, అవమానపరిచారు. మరి పాకిస్తాన్ అంటే ఏమంటారు? ఇంకా మహా అయితే ఆ అరబ్ కంట్రీస్ ఏవో లేదంటే కొన్ని ముస్లిం కంట్రీస్ ఏమో వాళ్ళని రాణించారు తప్ప మిగతా ఎవరు రానివ్వరు. ఎందుకంటే మన దగ్గర కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా వెళ్ళిపోమని చెప్పారు కదా కేంద్ర హోంశాఖ. వెళ్ళిపోయారు అందరూ. అంటే ఎంత తిండికి తికానా లేదంటే మీకెందుకు ఈ పౌరుషాలు, ఓవర్ యాక్షన్లు అంటాను నేను. ఇప్పుడు ఇదే క్రమంలో బలూచిస్తాన్ కూడా యాక్షన్ తీసుకుంది కాబట్టి, ఇంకా గట్టి యాక్షన్ తీసుకుంటే అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అదే అంటున్నానండి, ఇటుపక్క చెంపదెబ్బ గోడదెబ్బ అది చాలదన్నట్టు. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా ఎప్పుడైతే పాకిస్తాన్ విడిపోయిందో భారతదేశం నుంచి, పశ్చిమ పాకిస్తానే ఇప్పుడు పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. విడిపోయినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా గారి నేతృత్వంలో విడిపోయిన తర్వాత అప్పటి ప్రభుత్వము అక్కడి సైనిక చర్యలు చేపట్టి స్వతంత్ర ప్రతిపత్తిగా ఉన్న బలూచిస్తాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారంట. ఇప్పుడు వాళ్ళు 2002లో ఇప్పుడు BLE అని స్టార్ట్ చేశారు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని. వాళ్ళు ఇంకేంటి, అరే మేము ప్రశాంతంగా మాదొక దేశంగా బతుకుతున్న మమ్మల్ని వీళ్ళు బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకున్నారు అనే కసితి ఇప్పుడు ఆ సలార్ సినిమాలో ప్రభాస్ లాగా తయారయ్యారు వాళ్ళందరూ కూడా. ఎలాగైనా ఈ ఖాన్సార్ కైవసం చేసుకోవాలని ఉంటుంది కదా సలార్లో, అట్లాగా బలూచిస్తాన్ మిమ్మల్ని ఏం అడగట్లే, మా బలూచిస్తాన్ మాకు ఇచ్చేయండి. లేకపోతే ఏమవుతుంది? గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు అటాక్స్ చేస్తూనే ఉన్నారు, దానివల్ల అక్కడ జవాన్లు చనిపోతున్నారు. అసలు వాడినే కంట్రోల్ చేయలేడు వీడు, భారతదేశాన్ని ఏం ఆపగలడు వీడు? కాకపోతే బయటికి మేకపోతే గాంభీర్యం, ఏం కాదు మేము మిసైల్స్ వాడతాం. మొన్న ఒక ట్రయల్ చేశారు, మిసైల్ ఉండదు అదొక్కటే, దాన్ని ట్రయల్ చేసి ఎందుకు పాడు చేసుకోవాలి? యుద్ధంలో వాడుకోవచ్చు కదా. అట్లా అది అంతేలే, కుదేలైపోయింది, తేరుకోవడం చాలా కష్టం, ఇంకా దీనస్థితికి దిగజారిపోతుంది. మరి వాళ్ళ ధైర్యం ఏంటో అంతే. మరి ఇంకా వాళ్ళంతా స్ప్రెడ్ అయిపోయి ప్రపంచం అంతా కంపు చేస్తారేమో ఇంకా వాళ్ళంతా, చూడాలి మరి. థ్యాంక్ యూ సార్.